మాతృవియోగంతో బాధపడుతున్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ చర్లపల్లిలోని బొంతు రామ్మోహన్ నివాసానికి వెళ్లి కమలమ్మ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2 రోజుల క్రితం బొంతు రామ్మోహన్ మాతృమూర్తి కమలమ్మ మరణించారు. జాతీయ మహిళా కాంగ్రెస్ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది. ఈ క్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన అత్యధిక సభ్యత్వాలు నమోదు కావడం పట్ల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహిళా కాంగ్రెస్ నేతలను అభినందించారు. దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 1 గా నిలవడం గర్వకారణమని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని మహిళలకు బతుకమ్మ పండుగ చాలా ప్రత్యేకమైంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు వైభవంగా బతుకమ్మ సంబరాల్లో మహిళలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపాలిటీ బొంగళూరులో గిరిజన ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పదోన్నతులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ట్రైబల్ టీచర్స్ సన్మానించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ డొన్నకల్ ఎమ్మెల్యే జాటోత రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో అక్రమంగా గోళ్లను తరలిస్తున్న నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాసరా పోలీస్ స్టేషన్ పరిధి రాఘవపట్నం క్రాస్ రోడ్ దగ్గర వాహనాలు చెక్ చేస్తుండగా ఆవులను తరలిస్తున్న వాహనాన్ని గుర్తించారు. దీంతో నిందితులను పట్టుకొని అరెస్ట్ చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ నియోజకవర్గానికి రాకపోవడంతో 800 కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ లో ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాపరెడ్డిపై నర్సారెడ్డి ఫైర్ అయ్యారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ని విమర్శించే స్థాయి లేదని, కాంగ్రెస్ పై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని నర్సారెడ్డి హెచ్చరించారు. నిర్మల్ జిల్లా బైంసా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుబీర్ మండలానికి చెందిన యువకుడు విషయంలో ఎలాంటి వదంతులు నమ్మొద్దని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నందున సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఖండించారు. కొండా సురేఖపై ఎవరు ట్రోల్ చేశారో తెలియకుండా కేటీఆర్ కు ఆపాదించి మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. మహిళా మంత్రిగా ఉండి ఇతరులను అగౌరవపరచడం సరైన పద్ధతి కాదని సునీత చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటేల్గూడలోని హైదరాబాద్లను సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఇల్లు కట్టుకున్న వారంతా పేదలే అన్నారు. తహసీల్దార్ తప్పుడు నివేదిక వల్ల పేదలు బలైనారని మండిపడ్డారు. మిడళ్లను శిక్షించి 58, 59 జీవోలను ద్వారా క్రమబద్ధీకరించి న్యాయం చేయాలని కూనమనేని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి హిందూకు సీఎం చంద్రబాబు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి క్షమాపణలు చెప్పే రోజు వస్తుందని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇకనైనా తిరుమల శ్రీవారి లడ్డుపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని భూమా కిషోర్ రెడ్డి హితవు పలికారు. తూర్పుగోదావరి జిల్లాలో మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రత్యేక నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు పోలీసులు. ప్రజల రక్షణ కోసం జిల్లా పోలీసు అందుబాటులో ఉంటారని ఎస్పీడీ నరసింహారెడ్డి కిషోర్ చెప్పారు. పుష్కర్ ఘాట్ నుండి దేవి చౌక్ వరకు సుమారు 1000 మందితో మహిళా హారం నిర్వహించి మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. మానవ వనరుల సద్వినియోగం చేసుకుంటూ మహిళా రక్షక కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వద్ద బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. ఆలయ తూర్పు గోపురం ముందు భక్తులు, ఆలయ మహిళా సిబ్బంది బతుకమ్మ ఆట ఆడారు. ముందుగా గౌరమ్మ పూజను చేసి బతుకమ్మ ఆటను ప్రారంభించారు. మహిళల ఆటపాటలతో ఆలయం వద్ద కోలాహలంగా బతుకమ్మ ఆడారు. అలాగే యాదగిరిగుట్ట పట్టణంలో వాడవాడలో మహిళలు ఘనంగా బతుకమ్మ ఆడారు.